అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక ఆర్డర్ సెర్చ్ అవుతున్నట్టు ఇక్కడ సింబల్ అయితే వస్తుంది చూడండి. అంటే మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్స్ ఏమైనా వస్తే మనకైతే కనిపిస్తాయి. సూపర్ కదా, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సక్సెస్ఫుల్గా ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్లింకిట్లో నాకు నచ్చిన మంచి విషయం అయితే ఒకటి ఉంది. వీళ్ళు నీట్గా ఐటమ్స్ ప్యాక్ చేసేస్తున్నారు. మనం చెక్ చేస్తున్న పనేమీ లేదు. వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్నామా, కస్టమర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసామా, అంతే. ఇకపోతే కొత్త యూజర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఏమంటే, అన్న నేను ఖాళీగా ఉన్నానన్న, హైదరాబాద్ వచ్చి బ్లింకిట్ చేసుకుంటా, జెప్టో చేసుకుంటా, ఊబర్ చేసుకుంటా, ఓలా చేసుకుంటా అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. సో నేను చేసే వీడియోస్ చూసి మీరు ఎందుకు మోటివేట్ అయిపోతారు? మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. మీరొచ్చి ఈ బ్లింకిట్‌లో జాయిన్ అవుతారు. ఒక 2, 3 రోజులు వర్క్ చేస్తారు. మీకు ఆ ఎర్నింగ్స్ అనేవి సరిపోవు. మానేసి వెళ్ళిపోతారు. కింద కామెంట్ సెక్షన్‌లో బ్లింకిట్ వేస్ట్, జెప్టో వేస్ట్, ఓలా వేస్ట్ అంటారు. మరి మీకే వేస్టా? ఇంతకు ముందలా చేస్తున్నారు కదా! ఇప్పటికి స్టిల్ చేస్తూనే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళెందుకు చేస్తున్నారు? సో, కారణం ఉంటేనే ఇక్కడికొచ్చి వర్క్ చేయండి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏందంటే, ఈ డార్క్ స్టోర్‌లో జాయిన్ అయితే మనకి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సో, ఈ స్విగ్గీ గానీ, బ్లింకిట్ గానీ, జెప్టో గానీ, బిగ్ బాస్కెట్ గానీ, వీటన్నిటిని కూడా డార్క్ స్టోర్ అని అంటారు. ఈ డార్క్ స్టోర్‌లో మనం జాయిన్ అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ నేనైతే బ్లింకిట్‌లో జాయిన్ అయ్యాను. ఇవాళ బ్లింకిట్‌లో వర్క్ చేయడానికైతే వెళ్తున్నాను స్టోర్‌కి. ఇవాళ ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా సరే ఈ బ్లింకిట్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. ఇకపోతే మీరు ఎవరైనా బ్లింకిట్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే బ్లింకిట్ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని బ్లింకిట్‌లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది నిన్ననే చేసిన వీడియో. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని బ్లింకిట్‌లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 5,000, 3,000, 4,000 జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఇకపోతే ఈ వీడియో ప్రమోషనల్ వీడియో కాదు, జస్ట్ అవేర్నెస్ వీడియో. బ్లింకిట్ ఎలా ఉంటుంది, బ్లింకిట్ అంటే ఏంటి, బ్లింకిట్లో 1 డే వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, 1 వీక్ అంతా పని చేస్తే ఎంత మనీ వస్తుంది, బ్లింకిట్తో పాటుగా వేరే యాప్స్ ఏ ఉన్నాయి, ఏ యాప్ ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది, బ్లింకిట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ కొంచెం మీకైతే క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఇది నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో దొరుకుద్ది. మీరు నెగిటివ్ మైండ్ సెట్తో ఇక్కడ వచ్చి వీడియో చూడకండి. మీకు ఇంపార్టెంట్, మీకు కావాలనుకుంటే ఈ వీడియో చూడండి, వద్దనుకుంటే వీడియో ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా బ్లింకిట్ స్టోర్కి వెళ్ళి అక్కడ నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫైనలీ నేనైతే బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి రాగానే ఏం చేయాలి అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత స్టాప్లో ఆఫ్లైన్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మనం ఆన్లైన్కి అయితే వెళ్ళిపోతాము. కానీ అంతకంటే ముందు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. మనం ఇందులో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. కొంతమంది గిగ్స్ని స్లాట్స్ అంటున్నారు, స్లాట్స్ని గిగ్స్ అంటున్నారు. సో స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని గిగ్స్ బుక్ చేసుకుని మీకైతే చూపిస్తాను. సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆఫ్లైన్ ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్ళదు, ఎందుకంటే మనం గిగ్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు గిగ్స్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ గిగ్స్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేసినా ఓకే. లేదంటే ఇంతకుముందు హోమ్ పేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ చూడండి గిగ్స్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి డేట్స్ అయితే కనిపిస్తుంది. 19th, 20, 21, 22, 23rd. సో ఇలా అయితే నేను 19th, ఈరోజు 19th కాబట్టి ఈరోజు గిగ్స్ బుక్ చేసుకోవాలనుకున్నాను. దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో దాన్ని బట్టి కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే 2 గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఓకే, 11 to 1 అలాగే 1 to 3 ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ గిగ్స్ అనేది బుక్ అయిపోతాయి. అలాగే ఈ గిగ్స్లో మనం ఎంతవరకు ఎర్నింగ్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. బట్ ఇంత అయితే రాదు, ఇది జస్ట్ ఎస్టిమేషన్ పే అవుట్ మాత్రమే. కంటిన్యూ, గాట్ ఇట్, ఎస్. ఇప్పుడు ఆన్లైన్లోకి అయితే వెళ్దాము. ఆన్లైన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, కంప్లీట్ ఫేస్ వెరిఫికేషన్, రిమూవ్ హెల్మెట్, డోంట్ కవర్ యువర్ ఫేస్, మేక్ ష్యూర్ లైట్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు లైవ్లో మనమైతే సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు బ్లింకిట్ టీషర్ట్తో సెల్ఫీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ టీషర్ట్ లేకుండా సెల్ఫీ అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తా. ఓకే, సక్సెస్ఫుల్గా మన సెల్ఫీ అనేది అప్లోడ్ అయిపోయింది. మన సెల్ఫీ అప్లోడ్ చేశాక యువర్ సెల్ఫీ వెరిఫైడ్ అని మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ గో ఆన్లైన్ నౌ, దీనిపైన ట్యాప్ చేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. లోపలికి వెళ్తే వాళ్ళ సిస్టంలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మనమైతే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసిన తర్వాతనే ఫస్ట్ ఆర్డర్ మనకైతే వస్తుంది. సో లోపలికి వెళ్ళి స్కాన్ చేద్దాం. అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక ఆర్డర్ సెర్చ్ అవుతున్నట్టు ఇక్కడ సింబల్ అయితే వస్తుంది చూడండి. అంటే
మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్స్ ఏమైనా వస్తే మనకైతే కనిపిస్తాయి. సూపర్ కదా, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ టైం చూపిస్తుంది. ఈ టైం లోపల మనం అయితే ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. సో ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఆర్డర్ యాక్సెప్ట్ అయిపోతుంది. చూడండి, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. మనం పిక్ చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. చూడండి, 2 ఐటమ్స్, ఆర్డర్ డీటెయిల్స్ 2 ఐటమ్స్. ఈ 2 ఐటమ్స్ని కస్టమర్కి డెలివరీ చేయాలి. ఐటమ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడీ అని వస్తుంది. సో ఐటమ్ ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు, అందుకోసమని ఇక్కడ నాట్ రెడీ అని కనిపిస్తుంది. వన్స్ ఐటమ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత స్టోర్ లోపల పికర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన పేరుతో పిలుస్తారు, మణికంఠ మణికంఠ అని చెప్పి. సో అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ ఐటమ్ పిక్ చేసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఐటమ్ రెడీ కాలేదు కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. వన్స్ ఐటమ్ రెడీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పిక్ చేసుకుందాము. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. వన్స్ ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు క్లియర్గా చూసుకోవాలి, ఇందులో ఉన్న ఐటమ్స్, ఇందులో చూపిస్తున్న ఐటమ్స్ ఒకటేగా ఉన్నాయా లేదా. కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడే క్లారిఫై చేసుకోండి. స్టోర్లో ఆర్ఎస్ అయితే ఉంటారు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్సే నాకైతే ఇచ్చారు, అందుకోసమే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ 10 రూపీస్ ట్రిప్ అయితే ఇచ్చారు, అందుకోసమే ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చాను. సో ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వన్స్ ట్రిప్ స్టార్ట్ అయినాక కాల్ సింబల్ ఉంటుంది, దాంతోపాటుగా మ్యాప్. సో రీచ్ డ్రాప్ ఇది తర్వాత చేయాలి. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రీచ్ డ్రాప్ అని మనం స్వైప్ చేయాలి. ఇప్పుడైతే మ్యాప్ యూజ్ చేసుకుంటూ కస్టమర్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నుండి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 1.2 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేద్దాం. ఫస్ట్ ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ మై హోమ్ వేగంగా చూపిస్తుంది. ఈ ఆర్డర్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకు ట్రిప్ ఎండ్ చేశాక చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాము. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఈ బ్లింకిట్ గురించి ఇంకాస్త క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లింకిట్లో ఒక వారం అంతా పని చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఒక రోజంతా పని చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ఎర్నింగ్ చేయగలం, అందులో ఎంత ప్రాఫిట్, అలాగే డైలీ పెట్రోల్ ఖర్చు ఎంత, వీక్లీ పెట్రోల్ ఖర్చు ఎంత. ఫస్ట్ ఈ బ్లింకిట్ అంటే ఏంటి, కొంతమందికి బ్లింకిట్ అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళ కోసం షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ బ్లింకిట్ అనేది జొమాటో వాళ్ళే ఇంకొక యాప్‌ని అయితే క్రియేట్ చేశారు. జొమాటో అండ్ బ్లింకిట్. ఈ బ్లింకిట్‌లో గ్రోసరీ ఐటెమ్స్, అలాగే రెగ్యులర్‌గా ఇంట్లో వాడుకునే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి ఐటెమ్స్ అన్నీ పడుతూ ఉంటాయి. పళ్ళు తోముకునే బ్రష్ నుంచి పిల్లలకు వాడే డైపర్ వరకు అన్ని ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరకని ఐటెమ్స్ అంటూ మాక్సిమం ఉండవు. మోస్ట్‌లీ అన్ని ఐటెమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఈ ఐటెమ్స్ అన్నీ వాళ్ళు వాళ్ళ యాప్‌లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటే మనకైతే ఆర్డర్స్ వస్తాయి. మనం స్టోర్ దగ్గర ఆ ఐటెమ్స్ పిక్ చేసుకొని కస్టమర్‌కి డెలివరీ చేయాలి. అలా డెలివరీ చేసినందుకే మనకి పర్ ఆర్డర్‌కి ఇంత ఎర్నింగ్స్ అని ఇస్తారు. దాంతో పాటుగా మనకి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. అంతా బావుందన్నా. బ్లింకిట్‌లో ఒక ఆర్డర్ డెలివరీ చేసినందుకు బేస్ పే ఎంత ఇస్తున్నారు? బేస్ పే ₹20 నుంచి ₹25 వరకైతే వస్తుంది. ఇన్ సమ్ టైమ్స్ ₹17 ఇలా కూడా వస్తుంది. డిపెండ్స్ ఆన్ మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాము అనే దాన్ని బట్టి వీళ్ళ ఎర్నింగ్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోమీటర్ వెళ్లి డెలివరీ చేసినందుకు ₹30 ఇస్తారు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చినందుకు ఇంకొక ₹10 అయితే ఇస్తారు. ఈ ₹10 ఫిక్స్ కాదు. మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము, అక్కడి నుంచి మళ్ళీ స్టోర్‌కి ఎంత దూరం ఉంది అనే దాన్ని బట్టి వీళ్ళ ఎర్నింగ్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారు. ఈ ఎర్నింగ్స్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ రైడర్ అలాగే డిస్టెన్స్ బట్టి. మనం ఆర్డర్ చేస్తున్న సమయంలో వర్షం పడితే రైన్ చార్జ్ కూడా యాడ్ అవుతుంది. రైన్ చార్జ్ అంటే పర్ ఆర్డర్‌కి ₹20 నుంచి ₹25 ఇస్తారు. ప్రజెంట్ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. నా ముందుటే మై హోమ్ విహంగా అయితే ఉన్నాయి. బట్ లోపలికి అయితే కెమెరా పర్మిషన్ లేదు. నేనైతే ముందుగా మాన్యువల్గా సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేయించుకుంటా. వన్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్రూవల్ వచ్చాక లోపలికి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా, లోపలికి వెళ్ళడానికి కెమెరా పర్మిషన్ ఉండదు కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేను. బట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను లోపల ఏం జరిగింది అనేది. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళి ఎంట్రీ చేసుకుందాము. ఇప్పుడు నేను మై హోమ్ విహంగా ఫ్రంట్ ఆఫ్ ది గేట్ దగ్గర అయితే ఉన్నాను. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత కస్టమర్ అప్రూవల్ ఇవ్వాలి. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే ఒక 10-15 నిమిషాలు అయితే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంటుంది. ఇన్ సమ్ టైమ్స్ లోపల సెల్లర్లు ఉంటాయి. సెల్లార్ లోపల కూడా టైం వేస్ట్ అవుతుంటుంది. అది ఎలా అన్నా అంటే లోపల సెల్లార్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాక్ 1 ఎక్కడుందో తెలీదు, బ్లాక్ 2 ఎక్కడుందో తెలీదు. ఇవన్నీ ఫైండ్ ఔట్ చేయాలంటే దాదాపు 10-15 నిమిషాలు అయితే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఇందులో జాయిన్ అయ్యి ఒక 1 వీక్ వర్క్ చేశారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏ బ్లాక్ ఎక్కడుందనేది. ఫైనల్లీ ఎంట్రీ చేసుకొని నేనైతే లోపలికైతే
వచ్చేసాను. నేను 706లో గ్రాసరీస్ అయితే డెలివరీ చేయాలి. రైట్ సైడ్‌లో 706 అయితే ఉంది. ఈ లోపలికి రావడానికి చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఇవన్నీ చెప్పుకుంటూ, చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది. అందుకోసమనే కొన్ని సీన్స్ డిలీట్ చేసేసాను. కస్టమర్ సార్ వచ్చేసారు. అతనికి ఫుడ్ అయితే డెలివరీ చేశాను. అలాగే ఇక్కడ ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు ఆన్‌లైన్ పేమెంట్‌లో ఉందా? క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా? అనేది చూసుకోండి. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇక్కడ రూ. 33 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కానీ రియల్ ఎర్నింగ్స్ రూ. 23. ఎందుకంటే రూ. 10 కస్టమర్ టిప్ ఇచ్చారు. సో, అందుకోసమనే ప్రతి కస్టమర్ టిప్ ఇవ్వరు కదా! రియల్ ఎర్నింగ్స్ రూ. 23. ఈ రూ. 23 ఎర్నింగ్స్‌కి మనం 1.2 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడి వరకొచ్చాం. ఇంకొకటేందంటే ఈ ట్రిప్ ఫినిష్ చేయడానికి దాదాపు 21 నిమిషం అయితే టైం అయితే పడింది. మళ్ళీ ఇక్కడి నుంచి స్టోర్‌కైతే వెళ్ళాలి. ఇంకొక కిలోమీటర్లయితే మళ్ళీ ట్రావెల్ చేయాలి. టోటల్‌గా 2 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 23 ఎర్నింగ్స్ వచ్చాయి. బట్ ఇక్కడ కిలోమీటర్‌తో పాటుగా వీళ్ళు టైమ్‌ని కూడా కన్సిడర్ చేసుంటే బావుండేది. ఇక్కడ నాకు చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఫస్ట్ ఆర్డర్‌లో వచ్చిన ఎర్నింగ్స్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్‌లోనే ఉన్నాను. ఎందుకంటే నాకు 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అయింది. 20 నిమిషాలకి రూ. 20 అంటే మనం రూ. 1000 సంపాదించాలంటే ఎన్ని గంటలు పని చేయాలో మీ ఊహలకే వదిలేస్తున్నాను. నేను ఇంతకుముందు బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్‌కి అడిగాను. అన్న ఒక 1 అవర్‌కి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయంటే, అన్న నిజంగా అంటే 2 లేదా 3 ఆర్డర్‌లు అయితే వస్తున్నాయన్న. 2, 3 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే 60-100 వచ్చే అవకాశం అయితే ఉందన్న అని చెప్పారు. బట్ రోజంతా పని చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయన్న. ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ వర్క్ చేసుకొని వెళ్ళిపోదామంటే మాకంత గొప్పగా ఎర్నింగ్స్ ఏమీ రావట్లేదన్న అని వాళ్ళైతే చెప్పారు. ఇది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. నా ఎక్స్‌పీరియన్స్ నేను లాస్ట్‌లో మీకైతే చెప్తాను. బ్లింకిట్‌లో మనం మొదటి ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాం గదా! మళ్ళీ సెకండ్ ఆర్డర్ రావాలంటే ఖచ్చితంగా మనం బ్లింకిట్ స్టోర్‌కైతే వెళ్ళాలి. స్టోర్‌కి వెళ్ళకుండా ఎక్కడంటే అక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ అయితే రాదు. మీ అందరి మనసులో ఒక డౌట్ అయితే ఉంటుంది గదా! ఈ బ్లింకిట్‌లో ఒక రోజంతా కష్టపడి ఆర్డర్స్ ఫినిష్ చేస్తే ఎన్ని ఆర్డర్ ఫినిష్ చేయగలం? సో, ఒక్కొక్క డెలివరీ పార్ట్నర్ 30-40 ఆర్డర్‌లయితే ఫినిష్ చేస్తున్నారు. అయితే ఈ 40 ఆర్డర్‌లు కంప్లీట్ చేయాలంటే దాదాపు 18 గంటలు పని జేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 20 గంటలు కూడా పని జేస్తున్నారు. అలా పని జేస్తేనే వాళ్ళు ఒక రోజులో 1500-2000 ఎర్నింగ్స్ అయితే చేయగలుగుతున్నారు. రూ. 2000 ఒక రోజులో ఎర్నింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మీరెవరు కూడా అంతలా పరిగెట్టకండి. ఒక రోజులో 1000, రూ. 1200 ఎర్నింగ్స్ వస్తే చాలు అని అనుకోండి. మీ హెల్త్ అనేది బావుంటుంది. మీరు ఎంత ఎక్కువగా వర్క్ ప్రెషర్ తీసుకుంటారో మీ హెల్త్ అనేది కోల్పోతూ ఉంటుంది. హెల్త్ కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. నేను రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కైతే వచ్చేసాను. స్టోర్‌కి రాగానే లోపల కంప్యూటర్‌లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్నైతే స్కాన్ చేయాలి. అలా స్కాన్ చేస్తేనే నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. లోపల క్యూఆర్ కోడ్ ఉంది కదా! క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన వెంటనే మళ్ళీ నాకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ రాగానే మనకి ఇలా అయితే షో అవుతుంది. వన్స్ ఆర్డర్ కనిపించిన తర్వాత ఐటెమ్ అయితే రెడీ అవుతుంది. ఐటెమ్ రెడీ అయిన తర్వాత లోపల పిక్కర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళే మనల్ని పిలుస్తారు. మన పేరు పెట్టి. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకైతే ఐటెమ్ ఇచ్చేస్తారు. వన్స్ ఐటెమ్ ఇచ్చిన తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. ఐటెమ్ రెడీ అయినట్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది. వన్స్ ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్తే వాళ్ళే పేరు పెట్టి పిలుస్తారు. మణికంఠ, మణికంఠ అని పిలుస్తారు. యెస్, నేనే మణికంఠ అని చెప్పి వాళ్ళకి చూపించి ఐటెమ్ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ నేనైతే ఐటెమ్ తీసుకున్నా. ఐటెమ్ తీసుకున్న తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ మ్యాప్ అని కనిపిస్తుందా? దానిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. నావిగేషన్ ఫాలో అవుతూ మనం కస్టమర్ పెట్టిన డెలివరీ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి 2.4 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంతకుముందు 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే రూ. 20 ఇచ్చారు. ఇప్పుడు 2.4 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ ఇస్తారనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్లింకిట్‌లో చాలామంది చేసుకోవాలి అనుకుంటున్నారు. బ్లింకిట్‌లో చేసుకుంటే ఎర్నింగ్స్‌తో పాటుగా వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో ఇవి కూడా మీకు తెలియాలి. ఐ హోప్ నేనిచ్చే ఎక్స్‌ప్లనేషన్, నేనిచ్చే పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా సరే ఈ బ్లింకిట్‌లో వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే సజెషన్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీలో కొంతమందికి జొమాటో ఐడీస్ ఉంటాయి కదా! అన్న నా దగ్గర జొమాటో ఐడీ ఉందన్న. నేనొచ్చి బ్లింకిట్‌లో వర్క్ చేసుకోవచ్చా? అని చెప్పి కామెంట్ చేయగలరు. కుదరదు భయ్య. మీరు జొమాటో యూజర్ అయితే జొమాటోలోనే వర్క్ చేసుకోండి. బ్లింకిట్‌లోకి రావాలంటే అక్కడ వర్క్ మానేసి ఇక్కడికైతే షిఫ్ట్ అవ్వాల్సుంటుంది. వన్స్ ఇక్కడికొచ్చారంటే మళ్ళీ జొమాటోలోకైతే వెళ్ళలేరు. అలా వెళ్ళాలంటే వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాలి. చాలా పంచాయతీ అయితే ఉంటుంది. అందుకోసమనే ముందే డిసైడ్ అవ్వండి. ఇందులోకి రావాలా? వద్దా? అనేది. ఇకపోతే కొత్త యూజర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది ఏమనంటే, "అన్న నేను ఖాళీగా ఉన్నానన్న. హైదరాబాద్ వచ్చి బ్లింకిట్ చేసుకుంటా, జెప్టో చేసుకుంటా, ఊబర్ చేసుకుంటా, ఓలా చేసుకుంటా" అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. సో, నేను చేసే వీడియోస్ చూసి మీరెందుకు మోటివేట్ అయిపోతారు? మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. మీరొచ్చి ఈ బ్లింకిట్‌లో జాయిన్ అవుతారు. ఒక 2, 3 రోజులు వర్క్ చేస్తారు. మీకు ఆ ఎర్నింగ్స్ అనేవి సరిపోవు. మానేసి వెళ్ళిపోతారు. కింద కామెంట్ సెక్షన్‌లో బ్లింకిట్ వేస్ట్, జెప్టో వేస్ట్, ఓలా వేస్ట్ అంటారు. మరి మీకే వేస్టా?
ఇంతకు ముందలా చేస్తున్నారు కదా! ఇప్పటికి స్టిల్ చేస్తూనే ఉన్నారు చాలామంది. మరి వాళ్ళెందుకు చేస్తున్నారు? సో, కారణం ఉంటేనే ఇక్కడికొచ్చి వర్క్ చేయండి. మీకు ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంత మనీ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకునేటప్పుడు ఇక్కడికొచ్చి వర్క్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లమ్ లేకపోతే మంచిగా చదువుకోండి. ఏదైనా స్కిల్ బిల్డ్ చేసుకోండి. ఈ డెలివరీ జాబ్స్ అనేవి సేఫ్టీ కాదు, సెక్యూరిటీ ఉండదు. ఇందులో మనం జీవితాంతం పని చేయలేం కదా! అందుకోసమనే వేరే పని చూసుకోండి. ఇంకొకటేందంటే ఇవి పార్ట్ టైమ్ ఎర్నింగ్ సోర్స్ మాత్రమే. కొన్ని రోజులు పార్ట్ టైమ్ జేసుకోండి. దాని తర్వాత దీన్నైతే వదిలిపెట్టేయండి. అదేంటన్నా ఇందులో పని జేసుకుంటే డైలీ 1000 లేదా 1500 ఎర్నింగ్స్ వస్తున్నాయి. నువ్వెందుకన్నా మళ్ళీ దీన్ని వదిలేయమంటున్నావు అని జెప్పి నన్నడగొచ్చు. ఎందుకు వదిలేయమంటున్నాను అనే దానికి కారణం కూడా లాస్ట్‌లో మీకైతే చెప్తాను. ప్రోస్, కాన్స్ అప్పుడు వినండి. गगन के नाम से है। आपका नाम सर? गगन। ఫైనల్లీ కస్టమర్ అయితే కనిపిచ్చారు. కస్టమర్‌కి నా దగ్గర ఉండే గ్రోసరీస్ అయితే డెలివరీ చేస్తున్నా. డెలివరీ చేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. యాక్చువల్లీ లోపలికైతే వెళ్ళాలి. బట్ లోపలికి పర్మిషన్ లేదు. కస్టమర్ సరే మన దగ్గరికైతే వచ్చారు. ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత నాకు 34.86 రూపీస్ అయితే వచ్చాయి. అంటే ఓవరాల్‌గా ఒక 25 పైసలు తక్కువ రూ. 35 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ రూ. 35కి మనం 2.4 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. దాంతో పాటుగా మనకి టైం వచ్చేసరికి 20 నిమిషాలైతే టైం పట్టింది. నాకైతే ఒక 5 మినిట్స్ లేట్ అయితే అయింది. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకుంటూ ఆర్డర్ డెలివరీ చేస్తున్నాను కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే లేట్ అయింది. రెగ్యులర్‌గా బ్లింకిట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు 10 లేదా 15 నిమిషాల్లో ఈ ఆర్డర్ అయితే ఫినిష్ చేయగలరు. నిజానికి మనం లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళుంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్‌ట్రా అయితే అయ్యేది. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే బ్లింకిట్‌లో ఇచ్చిన ఎర్నింగ్స్ ఏమాత్రం కూడా సరిపోవు అని నాకైతే అనిపిచ్చింది. వీళ్ళు పర్ కిలోమీటర్‌కి ఇంత ఎర్నింగ్స్ అని ఇచ్చేస్తున్నారు. నిజానికి కిలోమీటర్‌కి ఇచ్చిన ఎర్నింగ్స్‌తో మనం ఎలా సర్వే అవ్వగలం? అలాగే పర్ ఆర్డర్‌కి ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంని ఎలా కౌంటింగ్ చేస్తారు వీళ్ళు? సో, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. నిజానికి మీరే బాగా ఆలోచించాలి ఇందులో వచ్చే ముందే. ఇందులో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనేది. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసేసాం. డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ స్టోర్‌కి వచ్చేసాం కదా! ఇక్కడ రాగానే ఆర్డర్ పడుతుంది అని మీరైతే అనుకోవచ్చు. బట్ అలా పడదు. వన్స్ స్టోర్‌కి రీచ్ అయిన తర్వాత లోపల కంప్యూటర్‌లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. లోపలికెళ్ళి క్యూఆర్ కోడ్‌ని అయితే స్కాన్ చేద్దాము. లోపల కంప్యూటర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేశాను. స్టిల్ అయితే ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇలా మనం ఆర్డర్స్ బాగా వచ్చేటప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. సో, వీకెండ్స్ శనివారం, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఆర్డర్స్ బాగా వస్తాయి. కొన్నిసార్లు టైమింగ్ మార్నింగ్ సెక్షన్‌లో ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. అలాగే ఈవినింగ్ సెక్షన్‌లో ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఏదైతే మిడిల్ 12-1 ఈ టైం ఉందో ఈ టైంలో ఆర్డర్స్ అయితే రాకపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడుండే బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్‌కి అడిగాను. అన్న ఆర్డర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే 1 అవర్‌లో ఎన్ని ఆర్డర్స్ మనం ఫినిష్ చేయగలమంటే, అన్న 2 లేదా 3 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయగలమన్న. ఒకవేళ పక్కపక్కనే రైడ్లు వస్తే 4 ఆర్డర్లు అయితే ఫినిష్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఇప్పటి వరకు మనం 1 అవర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ 1 అవర్‌లో 2 రైడ్లు అయితే ఫినిష్ చేసినాం. ఈ 2 రైడ్స్‌కి మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఎంత అంటే 58 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. సో, థర్డ్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఆర్డర్ పడిన తర్వాత మళ్ళీ నేను మీకైతే చూపిస్తాను. సో, మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి, ఆర్డర్ వచ్చినప్పుడు మనకి బ్లింకింగ్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం అలారం కూడా వస్తుంది. సో, ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే సరిపోతుంది. 5 ఐటమ్స్ అయితే చూపిస్తుంది. ఈ 5 ఐటమ్స్ మనం కస్టమర్‌కి డెలివరీ చేయాలి. ఆర్డర్ ఐటమ్ అయితే ప్యాకింగ్ అవుతుంది. వన్స్ ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకైతే నోటిఫికేషన్ వస్తుంది. సక్సెస్ఫుల్గా ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఈ బ్లింకిట్లో నాకు నచ్చిన మంచి విషయం అయితే ఒకటి ఉంది. వీళ్ళు నీట్గా ఐటమ్స్ ప్యాక్ చేసేస్తున్నారు. మనం చెక్ చేస్తున్న పనేమీ లేదు. వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్నామా, కస్టమర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసామా, అంతే. సో, బాగుంది కదా. కూల్ డ్రింక్స్ లేకుంటే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఈ బ్యాగ్స్లో మనకైతే ఇస్తారు. బ్యాగ్ని డెలివరీ చేయకూడదు. బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ని డెలివరీ చేసి మళ్ళీ ఈ బ్యాగ్ని స్టోర్లో ఉండే సెక్యూరిటీకి అయితే ఇచ్చేయాలి. 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఈ 2 ఐటమ్స్ని మనం డెలివరీ చేద్దాం. అంతకంటే ముందు ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి కదా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మ్యాప్ పైన ట్యాప్ చేస్తే 500 మీటర్స్ మాత్రమే చూపిస్తుంది. 500 మీటర్స్ వెళ్ళి ఈ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. ఏంటన్నా అన్నీ పక్కపక్కనే వస్తున్నాయి ఆర్డర్స్ అని మీకైతే డౌట్ రావచ్చు. నిజానికి ఈ బ్లింకిట్‌లో వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా వితిన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్‌లో మాత్రమే వస్తాయి. ఎందుకంటే 4 కిలోమీటర్ కంటే దాటి ఉంటే కస్టమర్స్‌కి 10 నిమిషాల్లో వీళ్ళైతే సర్వీస్ ఇవ్వలేం. మనం కూడా 10 మినిట్స్‌లో వెళ్ళి గ్రాసరీస్‌ని డెలివరీ చేయలేం కదా! అందుకోసమనే వీళ్ళ మెయిన్ కాన్సెప్టే
10 to 15 మినిట్స్‌లో కస్టమర్స్‌కి సర్విస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వీళ్ళే కాదు జెప్టో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వీళ్ళందరి కాన్సెప్ట్ కూడా అదే. వితిన్ 10 to 15 మినిట్స్‌లో ఐటెమ్ డెలివరీ చెయ్యాలి అని జెప్పేసి. అందుకోసమనే మనకొచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా వితిన్ 4 కిలోమీటర్ రేడియసెస్‌లో మాత్రమే వస్తాయి. మీరు ఒకటి గమనించారో లేదో, నేను బ్లింకిట్ టీ షర్ట్ వేసుకొని వర్క్ చేస్తున్నాను. నిజానికి బ్లింకిట్ స్టోర్ దగ్గర చాలామంది టీ షర్ట్‌లు వేసుకుంటలేరు. బ్యాగ్స్ కూడా తేవట్లేదు. అన్నా అదేంటన్నా వాళ్ళు ఏసుకుంటలేరు, మీరేసుకున్నారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అనేది. యాక్చువల్లీ నేను బ్లింకిట్‌లో వర్క్ చేస్తున్నాను అని మీకు తెలియడం కోసం నేనైతే వేసుకున్నాను. స్టోర్‌లో ఉండే ఆర్ఎస్ఐ ఏమి అనకపోతే మనం వితౌట్ టీ షర్ట్‌తో కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అంటూ ఏమీ లేదు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్. ఈ ఐటెం అయితే డెలివరీ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, లొకేషన్‌కి రాగానే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, అది మర్చిపోకండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీచ్డ్ డ్రాప్ లొకేషన్ అని ఉంటుంది. రీచ్ డ్రాప్ దాన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే కస్టమర్కి ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది, మనం వచ్చేసాము అని చెప్పి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో అప్రూవల్ ఇచ్చేటప్పుడు మనకి వేగంగా అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. లోపలికి వెళ్దాం. ఇదేనా బిల్డింగు? ఒకవేళ మీకు బిల్డింగ్ కనబడకపోతే మీరు కస్టమర్‌కి కాల్ కూడా చేయొచ్చు. కాల్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. కానీ మోస్ట్‌లీ లొకేషన్స్ అన్నీ కూడా కరెక్ట్ గానే ఉంటాయి. ఇంటి అడ్రెస్‌లు కూడా కరెక్ట్ గానే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి తప్పుంటే అప్పుడు కాల్ చేయొచ్చు. కస్టమర్ సార్ అయితే వచ్చేసారు. 2 ప్యాకెట్లు డెలివరీ చేయాలి. తను ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకొక బ్యాగ్‌లో ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మర్చిపోయారు కదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి తినేయకండి. మైనస్ బ్యాలెన్స్ పడుతుంది. కస్టమర్ ఎన్ని ఐటెమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాడో అన్ని ఐటెమ్స్ జాగ్రత్తగా వాళ్ళకైతే ఇవ్వాలి. అలాంటప్పుడే మనకి ఎలాంటి నెగెటివ్ బ్యాలెన్స్ అయితే పడదు. మనం చేసిన ఏ చిన్న మిస్టేక్ వాళ్ళకి ఫైండ్ ఔట్ అయినా కంప్లీట్‌లీ మన ఐడీ అనేది బ్లాక్ చేస్తారు. అందుకోసమనే చాలా జాగ్రత్తగా, కేర్‌గా వర్క్ చేసుకోవడం బెటర్. సక్సెస్ఫుల్గా ఐటెం అయితే డెలివరీ చేసాం. డెలివరీ చేసిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. కస్టమర్కి ఐటెం ఇచ్చిన వెంటనే కస్టమర్ దగ్గరే ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. నేను మీకు చూపించడం కోసం కిందకు వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేస్తాను. కస్టమర్ దగ్గరే ట్రిప్ ఎందుకు ఎండ్ చేయాలంటే, అది ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకునే మనకి ఆ సమయం అయితే కావాలి కదా. అందుకోసమే కిందకు వచ్చినాక ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు క్యాష్ చూపిస్తే మళ్ళీ పైకి వెళ్తారా? లేదు కదా. అందుకోసమనే ఇప్పుడు ఈ ఆర్డర్ అనేది ఆన్లైన్ పేమెంట్. సో అందుకోసమనే ట్రిప్ అనేది ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా. ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత ఈ ట్రిప్కి సంబంధించిన రీల్స్ అయితే చూపిస్తుంది. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఓకే, ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఇక్కడ అర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేలా చూపిస్తుంది. యాక్చువల్లీ నెక్స్ట్ ఆర్డర్ వచ్చిందో తెలీదు, లేదా మన దగ్గర ఉండే ఈ బ్యాగ్ని స్టోర్లో ఇవ్వాలి అని చూపిస్తుందో తెలీదు. సో అక్కడికి వెళ్దాం. స్టోర్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఆర్డర్ వస్తే నెక్స్ట్ ఆర్డర్ పిక్ చేసుకుందాం, లేదనుకుంటే ఈ బ్యాగ్ అయితే రిటర్న్ స్టోర్లో ఇవ్వాలి కదా, స్టోర్లో ఇచ్చేద్దాం. ఈ ట్రిప్‌లో మనకి రూ. 17 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 1 కిలోమీటర్ కూడా ట్రావెల్ చేయలేదు. జస్ట్ 550 మీటర్స్ ట్రావెల్ చేసాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. షాక్ అయిపోయినా. కానీ యూ టర్న్ కోసం 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఓకే. 1.5 కిలోమీటర్‌కి రూ. 17 ఎర్నింగ్స్ అయితే ఇస్తున్నారు. ఈ ఎర్నింగ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకి ఈ ఎర్నింగ్స్‌తో పాటుగా వీళ్ళు డైలీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఇకపోతే మనకి డైలీ ఏ టైంలో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి అనేది మీకైతే క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ థింగ్, మీరు మార్నింగ్ 6:30 లేదా 7:00కి వచ్చారంటే 10 AM వరకు మీకు ఎక్కువగా ఆర్డర్‌లయితే వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ మంది లేడీస్ ఎర్లీగా లెగిసి వాళ్ళ హస్బెండ్ కోసం వంట రెడీ చేయడం, పిల్లలకి క్యారియర్ రెడీ చేయడం, పిల్లలకి పాలు ఆర్డర్ పెట్టుకోవడం, కొత్తిమీర, పుదీనా, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్స్ ఆర్డర్ పెడుతూ ఉంటారు. అలాగే మిడిల్ ఆఫ్ ది టైమ్‌లో ఆర్డర్స్ రావు. అలాగే సెకండ్ హాఫ్ ఈవినింగ్ 6 నుంచి 10 వరకు ఆర్డర్స్ అయితే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు కంపల్సరీగా ఈ టైంలో లాగిన్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడే మీకు కొంచెం ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్‌కి అయితే వచ్చేసాను. నా దగ్గర ఉండే బ్యాగ్‌ని స్టోర్‌లో సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేయాలో మీకైతే చెప్తాను. వన్స్ స్టోర్కి వచ్చిన తర్వాత రీచ్డ్ డ్రాప్ అని చెప్పి స్వైప్ చేయండి. నేనైతే ఇలా స్వైప్ చేస్తున్నా. స్వైప్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే ఈ బ్యాగ్ని లోపల సెక్యూరిటీ ఉంటారు కదా, సెక్యూరిటీకి అయితే ఇచ్చేయాలి. అప్పుడే ఈ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. ఈ బ్యాగ్ సెక్యూరిటీకి ఇచ్చి మళ్ళీ వస్తాను ఇక్కడికి. మన దగ్గర ఉండే బ్యాగ్ని లోపల సెక్యూరిటీకి ఇస్తే తన దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్లో అక్కడ ఒక QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తారు. దాన్ని స్కాన్ చేస్తే సక్సెస్ఫుల్గా బ్యాగ్ని మన స్టోర్లో సబ్మిట్ చేసినట్టే. దాని తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనకి ఈ యాప్లో ఆర్డర్ డెలివరీ అని ఉంటుంది. దాన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే
సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోతుంది. ట్రిప్ ఎండ్ చేశాక మళ్ళీ ఎర్నింగ్స్ వస్తాయి అని మీరు అనుకోవచ్చు. అలా ఎర్నింగ్స్ అయితే రావు. ఇంతకుముందు మీకు ఇచ్చారు కదా రూ. 17, ఆ రూ. 17తోనే సరిపెట్టుకోండి. మళ్ళీ ఎర్నింగ్స్ అయితే రావు. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతసేపు తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అనేది. నిజానికి మీరు జాయిన్ అయిన స్టోర్‌లో ఎక్కువ మంది రైడర్స్ ఉండి, ఆ స్టోర్‌లో ఆర్డర్సే లేకపోతే పర్ ఆర్డర్‌కి 1 లేదా 2 ఆర్డర్‌లు మాత్రమే వస్తాయి. 5 మినిట్స్ అయితే వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ రావట్లేదు ఏంట్రా, నా పక్కనుండే వాళ్ళందరికీ రైడ్ వస్తుంది, నాకు మాత్రం రావట్లేదు ఏంటి అని చిరాకే పడ్డా. బట్ నేనే మిస్టేక్ చేశాను, మర్చిపోయాను. లోపల క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేయాలి. యాక్చువల్లీ బ్యాగ్ అయితే ఇచ్చేసాను కదా, బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ల్యాప్టాప్లో క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేయాలి. దాన్ని స్కాన్ చేయకపోతే ఎంతసేపు వెయిట్ చేసినా ఆర్డర్ రాదు. మర్చిపోయా. సో మీరు కూడా మర్చిపోతారు, కొత్తగా జాయిన్ అవుతారు కాబట్టి. మీరు మర్చిపోకూడదని చెప్పి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీ వరకు తీసుకొస్తున్నాను. లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేద్దాం. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసాం. ఇప్పుడు వెయిట్ చేద్దాం ఎంతసేపట్లో నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అనేది. ఇంతకుముందు వెయిట్ చేసిన టైం అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఇప్పుడు నేను ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటివరకు రూ. 76 ఎర్నింగ్స్ అయితే చేశాను. 1 అవర్ 36 మినిట్స్ లాగిన్‌లో ఉన్నాను. ఈ 1 అవర్ 36 మినిట్స్‌కి రూ. 76 మాత్రమే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈ ఎర్నింగ్స్‌తో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా చూపిస్తున్నాయి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకుని ఆ ఇన్సెంటివ్స్ గురించి కూడా మీకు చెప్తాను. మీకు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ రాకపోతే, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఖాళీ టైం దొరుకుతుంది కదా! ఆ ఖాళీ టైంలో మనీ వ్లాగ్స్ ఛానల్ విజిట్ చేయండి. మన ఛానలే. కంగారు పడకండి. ఛానల్ విజిట్ చేయండి. ఇక్కడ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. బైక్ టాక్సీలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ డెలివరీలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, జెప్టోలో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేను మీకు ఉపయోగపడే చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఖాళీగా ఉండే టైంలో ఆ వీడియోస్ చూడండి. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, స్విగ్గీలో చేస్తే బావుంటుందా, జెప్టోలో చేస్తే బావుంటుందా, బైక్ టాక్సీ చేస్తే బావుంటుందా అని చెప్పి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ మీకైతే హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీరు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు. మన ఛానల్ నుంచి నేను మీ అందరికీ ఫ్రీ కంటెంట్ అయితే ఇస్తున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూడండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. నేను కూడా స్విగ్గీలో ఎలా వర్క్ చేయాలని చెప్పి ఒక వీడియో చూస్తూ ఉండగా బ్లింకిట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. వావ్, సూపర్ కదా. మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. కాస్త టైం పట్టింది ఈ ఆర్డర్ రావడానికి. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఐటమ్ అయితే రెడీగా ఉందని నోటిఫికేషన్ వస్తుంది. లోపలికి వెళ్ళి ఐటమ్ పిక్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఇలా రైట్కి స్వైప్ చేయాలి. మ్యాప్ ఓపెన్ చేద్దాం. వామ్మో 3.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ గ్రాసరీస్ని 3.1 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. వెళ్తూ బ్లింకిట్‌లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అని చెప్పాను కదా! ఈ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా మీకైతే చెప్తాను. రెగ్యులర్‌గా వేరే ప్లాట్‌ఫామ్‌లో ఎలా ఉంటుందంటే 1 డేలో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే రూ. 80, రూ. 120, రూ. 60 ఇలా అయితే ఇస్తారు. బట్ ఈ బ్లింకిట్‌లో అలా కాదు. మనకి ఎర్నింగ్ టార్గెట్ అయితే ఇస్తారు. ఒక రోజులో రూ. 700 ఎర్నింగ్ చేస్తే రూ. 230 ఇన్సెంటివ్ ఇస్తారు. ఒక రోజులో రూ. 1000 ఎర్నింగ్ చేస్తే అందులో మనకి రూ. 400 ఇన్సెంటివ్ ఇస్తారు. ఒక రోజులో 1500 చేస్తే దానికి ఒక రూ. 600 ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. ఇలా మనం ఎంత ఎర్నింగ్ చేస్తే అంత ఇన్సెంటివ్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. మరి ఈ ఇన్సెంటివ్స్‌కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమీ లేవా అంటే ఎందుకు లేవు? వీళ్ళ దగ్గర చాలా కండిషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే 8 అవర్స్ వర్క్ చేయాలి. అది కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి 8 అవర్స్ అయితే వర్క్ చేసి ఉండాలి. మార్నింగ్ చేసిన 8 అవర్స్ మనకైతే కౌంటింగ్ ఉండదు. మధ్యాహ్నం 1 గంట నుంచి 8 అవర్స్ వర్క్ చేస్తేనే వీళ్ళు ఆ ఇన్సెంటివ్ ఎర్నింగ్స్ అయితే మనకి ఇస్తారు. మార్నింగ్ చేసి వెళ్ళిపోతానంటే ఇన్సెంటివ్స్ అయితే రావు. ఇంకొకటేందంటే మనం ఈ గిగ్స్ బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే కూడా మనకి ఇన్సెంటివ్స్ అయితే రావు. ఈ బ్లింకిట్‌లో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే ఈ కండిషన్సే. కొన్ని కండిషన్స్ చాలా క్రిటికల్‌గా ఉంటాయి. ఒక రైడర్ ఎర్నింగ్ చేసుకుందాము అని ఈ ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా! ఇవ్వకుండా నానా కండిషన్స్ పెట్టి ఆ ఇన్సెంటివ్స్ ఎండ్ ఆఫ్ ది డేకి ఎగ్గొట్టేస్తారు. ఇంకొక నెగెటివ్ పాయింట్ ఏందంటే ఈ బ్లింకిట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. వన్స్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత స్టోర్ దగ్గరికొస్తే స్టోర్‌లో వేకెన్సీస్ లేవని వీళ్ళైతే చెప్తున్నారు. అన్ని స్టోర్‌లో కాదు, కొన్ని స్టోర్స్‌లో. మరి వేకెన్సీస్ లేవు అంటే మనం రిజిస్ట్రేషన్ అయ్యినప్పుడు డబ్బులు కడతాం కదా! ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? ఇదొక క్వెషన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఇవే కాదు ఇంకా చాలా నెగెటివ్స్ అయితే ఉన్నాయి. అవి తర్వాత అయితే చెప్తాను. లోపలికెళ్ళి సెక్యూరిటీ దగ్గర మాన్యువల్‌గా ఎంట్రీ అయితే చేపించుకుందాం. లొకేషన్కి రాగానే ముందైతే మనం రీచ్ డ్రాప్ అని చేసిన తర్వాత
ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఆ సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాలి లోపలికి వెళ్తున్నట్టు. అంటే కొన్ని దగ్గర మాన్యువల్ ఎంట్రీ ఉంటుంది, కొన్ని దగ్గర డిజిటల్ ఎంట్రీ అయితే ఉంటుంది. రీచ్ డ్రాప్ అని స్వైప్ చేస్తున్నా, అప్రూవల్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చిన తర్వాత కస్టమర్ లోపలికి రావడానికి అప్రూవల్ ఇవ్వరు. కస్టమర్‌కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. అలాంటప్పుడు లోపలికి వెళ్ళలేరు. అక్కడే 10, 15, 20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ చేసినందుకు ఏమైనా వెయిటింగ్ చార్జెస్ ఇస్తారా అంటే అలా కూడా లేదు. వెయిటింగ్ చార్జెస్ కూడా ఇవ్వరు. ఇంతకుముందు అలానే ఒక 20 నిమిషాల టైం అయితే పోయింది. సో, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇప్పుడైతే మేడం గారికి నా దగ్గర ఉండే ఐటెమ్స్ డెలివరీ అయితే చేస్తున్నాను. ఫైనల్‌గా ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఇక్కడ పెయిడ్ ఆన్‌లైన్ అని కనిపిస్తుంది. సో, అందుకోసమనే ట్రిప్ అనేది డైరెక్ట్ ఎండ్ అయితే చేస్తున్నాను. గోప్రోలో క్లియర్ విజిబిలిటీ లేదని స్క్రీన్ రికార్డ్ అయితే పెడుతున్నాను. ఈ ట్రిప్‌లో రూ. 45 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 3 కిలోమీటర్. నిజానికి మనం ట్రావెల్ చేసింది 3 కిలోమీటర్ కాదు 6 కిలోమీటర్. ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ స్టోర్‌కైతే వెళ్ళాలి కదా! దాన్ని కూడా కౌంటింగ్ చేయాలి. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ప్రతిసారి బ్లింకిట్ స్టోర్కి వెళ్తేనే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది మనకి. ఈరోజు ఎండ మామూలుగా లేదు, దోలు తీరిపోతుందిరా బాబోయ్. ఇందులో ఉన్న కాన్స్ చెప్తాను. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు. ఇంకొకటేందంటే కస్టమర్స్ దగ్గర చాలా వెయిటింగ్ అయితే అయిపోతుంది. ఒక ఆర్డర్‌కి ఎలా అయినా సరే 20-15 నిమిషాలైతే వేస్ట్ అయిపోతుంది. పర్ ఆర్డర్‌కి 1 లేదా 3 ఆర్డర్‌లయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం. యావరేజ్‌గా 2 ఏసుకోండి. అంటే ఎన్ని ఆర్డర్‌లు కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ రూ. 1000 ఎర్నింగ్స్ వస్తాయో మీరే కాలిక్యులేట్ చేసుకోండి. ఇంకొకటేందంటే ప్రతిసారి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ డోర్ డెలివరీ వెళ్లి మనమైతే ఐటెమ్స్ అయితే డెలివరీ చేయాల్సి ఉంటుంది. అక్కడ వేస్ట్ అయిన టైమ్‌ని వీళ్ళు కౌంటింగ్ చేయట్లేదు. జస్ట్ మనం వెళ్ళిన డిస్టెన్స్‌కి మాత్రమే మనీ అయితే ఇస్తున్నారు. మళ్ళీ బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసాం. ఈసారి గుర్తుపెట్టుకొని లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేద్దాం. మళ్ళీ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేశాను. చూద్దాం ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డార్క్ స్టోర్లో జాయిన్ అయితే మనకి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. సో ఈ స్విగ్గీ కానీ, బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, బిగ్ బాస్కెట్ కానీ వీటన్నిటిని కూడా డార్క్ స్టోర్ అని అంటారు. ఈ డార్క్ స్టోర్లో మనం జాయిన్ అయితే మనకంటూ ఒక చిన్నపాటి వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ చెప్తున్నా. నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం ముందైతే. ఓకే, ఆర్డర్ యాక్సెప్ట్ అయింది. ఐటమ్ అయితే ఇంకా రెడీ కాలేదు. వన్స్ ఐటమ్ రెడీ అయినాక పిక్ చేసుకుందాం. ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఐటమ్ తెచ్చుకుందాం. సక్సెస్ఫుల్గా ఐటమ్ కూడా పిక్ చేసుకున్నాం. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ముందైతే. వామ్మో, మళ్ళీ మై హోమ్ విహంగా వచ్చింది. పక్కనే ఉంది, జస్ట్ 500 మీటర్సే. బట్ లోపలికి వెళ్ళాలి, ఎంట్రీ చేసుకోవాలి, మళ్ళీ రావాలంటే దాదాపు ఒక 20 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయిపోతుంది. సో ప్రతిరోజు మన డెలివరీ పార్ట్నర్స్ ఈ తిప్పలు అయితే పడుతూనే ఉంటారు. మనం కూడా హానెస్ట్గా ఎంత టైం పడుతుందో డెలివరీ చేయడానికి నేనైతే క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇవాళ ఈ వీడియోలో బ్లింకిట్ గురించి డీప్‌గా డిస్కషన్ అయితే చేయలేదు. బేసిక్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలని చెప్పి బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాను. అలాగే బేసిక్ కాన్సే చెప్పాను. దీంతో పాటుగా ఇంకా చాలా కాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీలో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్లింకిట్‌లో జాయిన్ అవ్వాలా? జెప్టోలో జాయిన్ అవ్వాలా? అని చెప్పి. ఎందుకంటే బ్లింకిట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. అదే గాని జెప్టోలో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేయనవసరం లేదు. అందుకోసమనే నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు? ఏ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయితే ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది. ఫైనల్‌గా నేనైతే మై హోమ్ విహంగా దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రీ అయితే చేసుకోవాలి. ఇక్కడ చాలామంది డెలివరీ పార్ట్నర్‌లయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్యూ ఉంది. అంటే క్యూ నుండి తప్పించుకొని మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకోటేందంటే మనమే పర్సనల్‌గా ఎంట్రీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. వాటిని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన వెంటనే మైగేట్ అనే ఒక వెబ్‌సైట్‌కైతే వెళ్తారు. అక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీ ఫోన్ నంబర్, మీ పేరు, మీ సెల్ఫీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, బ్లింకిటా, జెప్టోనా, స్విగ్గీనా అని చెప్పి. తర్వాత మీరు మీ వెహికల్ నంబర్ యాడ్ చేయండి. దాని తర్వాత అప్రూవల్ కోసం మీరు ఏ ఫ్లాట్ నంబర్‌కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ బ్లాక్‌కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. వితిన్
షార్ట్ టైమ్‌లో మీకైతే అప్రూవల్ అయితే వచ్చేస్తుంది. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత మీకొక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మెయిన్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి చెప్పి మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత సెల్లార్ లోపలికైతే వెళ్తాం. సెల్లార్ లోపలికెళ్ళిన తర్వాత లోపల చాలా బ్లాక్స్ ఉంటాయి. మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏ బ్లాక్ ఎటువైపు అని చెప్పి అక్కడ వాళ్ళు బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ బోర్డ్స్ చూస్తూ మనం బ్లాక్స్‌కి వెళ్ళిపోయి బ్లాక్స్‌కి వెళ్ళిన తర్వాత లిఫ్ట్‌లు కూడా ఉంటాయి. అక్కడ మనం రెగ్యులర్ వాడే లిఫ్ట్‌లో వెళ్ళకూడదు. సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. ఆ సర్వీస్ లిఫ్ట్‌లో వెళ్తేనే మనకు చలాన్ వేరు. రెగ్యులర్‌గా వాడే లిఫ్ట్‌లో మనం వెళ్తే మనకైతే చలాన్ అయితే వేస్తారు. నేను లిఫ్ట్ త్రూ పైకైతే వెళ్తున్నాను. మనం వెళ్ళాల్సింది 7థ్ ఫ్లోర్ 705 ఫ్లాట్ నంబర్. ఫైనల్లీ 7థ్ ఫ్లోర్ అయితే వచ్చేసాను. ఫ్లాట్ నంబర్ 705 దగ్గరికెళ్ళి మన దగ్గర ఉండే గ్రాసరీస్‌ని డెలివరీ చేయాలి. కస్టమర్ సార్ నా కోసమే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ రాగానే నా దగ్గర ఉండే గ్రాసరీస్‌ని డెలివరీ అయితే చేసేసాను. వన్స్ ఐటెమ్ ఇచ్చేసిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్‌లో ₹22 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్ కంప్లీట్ చేయడానికి జస్ట్ 12 మినిట్స్ మాత్రమే పట్టింది. ఫస్ట్ ఆర్డర్ కూడా మై హోమ్ విహాంగిలోనే వచ్చింది. ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేయడానికి 20 నిమిషాలు అయితే పట్టింది. బట్ ఇప్పుడు మాత్రం 12 నిమిషాల్లో ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాం. అంటే ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారో వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. అర్థమైందనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉండండి.